ప్రసిద్ధిగాంచిన విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని తొలిసారిగా చీకట్లు అలుముకున్నాయి. డిసెంబర్ నెల 27న దాదాపు 3.5 గంటల పాటు దుర్గా గుడికి విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. జరిగింది చిన్న పొరపాటు కాదు, చేసింది ప్రైవేటు సంస్థల వ్యక్తులు కాదు. విజయవాడ ప్రధాన కేంద్రంగా సిఆర్డీఏతో పాటు ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాలకు విద్యుత్తు సరఫరా చేసే ఏపీసీపీడీసీఎల్ ఈ అపచారానికి పాల్పడింది. ఈ అంశంలో ప్రభుత్వ పెద్దలతో పాటు ఎవరికి వారు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రతిపక్షాలు, భక్తులు దుమ్మెత్తిపోయడంతో ప్రభుత్వం పరువు పోయింది. ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో పవర్ కట్ అంశం కూటమి ప్రభుత్వ అసమర్థతకు మరొక నిదర్శనంగా నిలుస్తోంది. బకాయిల పేరుతో విద్యుత్ శాఖ ఏకంగా దుర్గగుడికే విద్యుత్ సరఫరాను నిలిపివేయడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. నిత్యం భక్తులతో కిటకిటలాడే అమ్మవారి ఆలయం విషయంలో ఏకంగా 3 గంటల పాటు విద్యుత్ సరఫరాను నిలిపివేయడం కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యమని భక్తులు భావిస్తున్నారు. దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం విద్యుత్ బకాయిలు చెల్లించలేదని ఏపీసీపీడీసీఎల్ ఆరోపిస్తోంది. సుమారు 3.8 కోట్ల రూపాయల మేర బకాయిలు ఉన్నాయని, తక్షణమే వాటిని చెల్లించాలని, లేని పక్షంలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని నోటీసులు ఇచ్చి 24 గంటలు గడవకుండానే కరెంటు కట్ చేసేసింది. 2023 ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు బిల్లులు చెల్లించకుండా విద్యుత్ను వాడుకుంటున్నారనేది విద్యుత్ శాఖ వాదన. అనేకసార్లు బకాయిలు చెల్లించాలని నోటీసులు జారీ చేసినా దుర్గగుడి అధికారుల్లో స్పందన రాలేదని, అందుకే ఫైనల్ గా నోటీసులిచ్చి మరీ విద్యుత్ సరఫరాను నిలిపివేశామంటోంది విద్యుత్ శాఖ. విద్యుత్ శాఖ అధికారుల వాదన అలా ఉంటే దుర్గగుడి అధికారుల వాదన మరోలా ఉంది. దుర్గగుడికి విజయవాడ శివారు ప్రాంతంలో 5 ఎకరాల్లో 1 మెగావాట్ సౌర విద్యుత్ ప్లాంట్, సోలార్ పవర్ ప్లాంట్ ఉంది. ఈ ప్లాంట్లో ఉత్పత్తి అయిన విద్యుత్ను 12 నెలల పాటు గ్రిడ్కు అనుసంధానం చేశారు. ఉత్పత్తి అవుతున్న కరెంట్ను సాంకేతిక కారణాలతో ఏపీసీపీడీసీఎల్ నమోదు చేయకపోవడంతో బిల్లులు చెల్లించాలంటూ నోటీసులిచ్చారని ఆలయ అధికారులు చెబుతున్నారు. దేవస్థానం ప్లాంట్ ద్వారా ఉత్పత్తి అవుతున్న విద్యుత్ను ఏపీసీపీడీసీఎల్ కు ఇస్తున్నందున తాము బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదని దేవస్థానం వాదిస్తోంది. ఈ నేపథ్యంలో అధికారుల నిర్లక్ష్యంపై 4 రోజుల తరువాత తాపీగా కళ్లు తెరిచిన సీఎం చంద్రబాబు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ను వివరణ కోరడంతో పాటు ఈ విషయాన్ని డైవర్షన్ చేయాలని ఆదేశించినట్టు కూటమి వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. సీఎం ఆదేశాలతో రంగంలోకి దిగిన మంత్రి గొట్టిపాటి రవి మీడియా ముందుకు వచ్చారు. అధికారుల మధ్య సమన్వయం లోపం వల్లే విద్యుత్ సరఫరా నిలిచిపోయిందన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని అన్నారు. దుర్గగుడికి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంలో తమ తప్పేమీ లేదంటున్న కూటమి ప్రభుత్వం అధికారుల మీద నెపం నెట్టేసే ప్రయత్నం చేస్తోంది. నిజం చెప్పాలంటే దుర్గగుడికి విద్యుత్ సరఫరా ఆపడం అంటే అది ఖచ్చితంగా డిస్కం సీఎండీకి, ప్రభుత్వ పెద్దలకు తెలియకుండా, వారి అనుమతి లేకుండా జరిగే అవకాశం లేదు. అప్పుడు నిర్లక్ష్యంగా ఉండి తీరా అభాసు పాలవ్వడంతో అధికారుల సమన్వయ లోపం వల్లే పొరపాటు జరిగిందంటూ తమ తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చంద్రబాబు చేస్తోందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. మరి ఇన్ని జరుగుతూ ఉంటే మరి ప్రజలకి అన్యాయం చేయడం అనేది మీకు పరిపాటే అనుకోండి. దైవాపరాధాల విషయంలో కూడా ఇంత నిర్లక్ష్యంగా 1 కాదు 2 కాదు, మీరు గద్దెనెక్కిన ఈ 18 నెలల కాలంలో ఎన్ని విషయాల్లో మీరు అపరాధం చేశారో, దైవంతో మీరు ఎందుకు ఆడుకుంటున్నారో కూడా అర్థం కావట్లా. అయ్యా హిందూ ధర్మ పరిరక్షక పవన్ కళ్యాణ్ గారు, ప్రశ్నించే గొంతుక మూగబోయిందా అండి? చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో చెడు వినకు, చెడు కనకు, చెడు మాట్లాడకు అనేటటువంటి క్యాప్షన్ని పెట్టుకొని మౌనవ్రతం పాటిస్తున్నారా? నిజంగా ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓట్లేసి మిమ్మల్ని ఎంతో ఉన్నతంగా ఎన్నుకుంటే ప్రజలకి మాత్రమే మీరు అన్యాయం చేయటం కాదు, దైవం విషయంలో కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి మీ వ్యవహార శైలికి ఖచ్చితంగా భగవంతుడు 29లో ఖచ్చితంగా చెక్ పెట్టి తీరతాడు అని చెప్పని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇంతవరకు బకాయిలకు సంబంధించి గాని, నెట్ మీటరింగ్కు సంబంధించి గాని అధికారిక పత్రాలను, వివరాలను విద్యుత్ శాఖ బయటపెట్టలేదు. మరోవైపు 3.5 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోతే కేవలం 15 నిమిషాలేనంటూ విద్యుత్ శాఖ మంత్రి అబద్దాలు చెప్పి సమస్యను తక్కువ చేసి చూపాలని చూడడం విమర్శల పాలవుతోంది.